ఇదిగోండి సిద్ధం పోస్టర్ ఇంకా ఉంది. మీరు కూడా మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మనకు కఠినంగా పనిచేసే విధంగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారు. రెడీ చేసుకోమనండి. కంప్లైంట్ చేసుకుని వెళ్ళమని నాకు నోటీస్ ఇవ్వండి వస్తాను. కంప్లైంట్ ఇచ్చి నాకు నోటీస్ ఇవ్వండి వస్తాను. నాకు నోటీస్ ఇవ్వండి వస్తాను. నన్ను ఆపినారు వాళ్ళు. అది చూడండి ఒకసారి. నేను రానండి, నాకు ఇబ్బంది లేదు. నా బండికి ఇవ్వండి. నేను చెప్పట్లేదు కదా, నా బండి తీస్తే నేను పోతానంటున్నాను. బండి తీపించండి, తీపించమని తీపించు. నేను దాన్ని పిలిచింది నా బండి ఆపారు, తీపించండి అని చెప్పి. మీకు నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంతువులు పేర్లేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయ మేడం ఉన్నాడు కదా లోకేష్. ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ సరదాలు చేయడం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పులు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యాం. మేము ఇలా ఉడతూపుల కింద తాటాకి చప్పుల కింద భయపడం. ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎక్కడవచ్చు. అప్పుడు పడాలని ఏంటి వంశీ మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ గన్నవరం మీరు చెప్పే పేరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావు. గుడివాడ కానీ గన్నవరం కానీ వాళ్ళే రావచ్చు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా అన్న. అంటే వాళ్ళ అవసరమా? అక్కడ వైసీపీ నుంచి, వైసీపీలో ఓడిపోయి 800 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని. జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయి. అంటే వెంకటరావు గారు సీనియర్ నాయకుడే. నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు, పలానా వాడిని తీసుకొచ్చి ఓడించారు నన్ను అంటారని. ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకటరావు గారిని తీసుకొచ్చి, నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ, నువ్వు తెలుగుదేశం కేడర్తోనే నెగ్గావు అంటానికి ఇక వైసీపీ నుంచి వచ్చిన వెంకటరావు గారిని నేను ఓడించని చూడవని పాట్మని ఓడించి పాడేశారు అంతే. ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాలట. గుడివాడలో కూడా కొడాల నాని గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు. అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాము గారిని, వెనికల రాము గారిని, కొడాల నాని ఓడించారు. ఈయన అన్నట్టు మంగళగిరిలో గెలవనంటే ఎక్కడ తెలంగాణలో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికో పోతాడు. భయపడే రకం కాదండి లోకేష్ అంటే. నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో నెగ్గట్లేదు, గతంలో కూడా ఇక్కడే ఓడిపోయాను, నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని 91,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. అదండి మగతనం అంటేనే. అదే నోరే కదా సవాల్ ఇసిరేయడానికో, లేకపోతే ఎవరినో మాట అనేయడానికో, ఏదో ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తొమలారేసే రకాలకి ఏది పడితే అది అనేసి, ఎవరినైనా అనేసి. మనం నోరుంది, నేను డొనాల్డ్ ట్రంప్నే నెత్తాను, లేకపోతే అంతకన్నా పెద్దోడు ఎవడుంటే ఆయన కూడా నెత్తాను. ఎందుకంటే నోరే కదా. చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు. ఇతను మళ్ళీ వేరే వాళ్ళని ఎవరైనా పెట్టి ఓడిస్తే నన్ను ఓడించలేక పెద్దోడిని తీసుకొచ్చారంటారని. 2019 ఎలక్షన్లో ఇతని చేతిలోనే ఓడిపోయినా, అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకటరావు గారిని తీసుకొచ్చి ఓడించి పాడేశారు అంతే. కోర్టు అలా ఉంటుంది, యాటిట్యూడ్ అంటే అది వంశీ గారు. ఇప్పుడు ఈయన అరెస్ట్ కింద మీద పడిపోయి మొగ్గలేసేసి చేసేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు. మీకు తెలుసో లేదో, వంశీని అరెస్ట్ చేసింది ఈ మాటలు, ఇన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళిద్దరిని. చంద్రబాబు నాయుడు గారు భరించారు, లోకేష్ గారు భరించారు. కానీ ఇతను అరెస్ట్ చేసేదానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, వచ్చి నా మీద పోటీ చేయండి అన్నారు కదా. దానికి పట్టాభి గారి కోపం వచ్చిందప్పుడు. యువగల పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా?
గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకా ఎందుకో ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వస్తుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులు పంపించేసి, చూడండి ఎంతమందిని పంపించారు, కారులు తగలబెట్టేసి, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రచ్చ రంబోలో చేశారండి ఆ రోజున. అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు, హత్యాయత్నం కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు ఆయన మాట్లాడిన వీడియోకి. ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట, ఆయన ఎస్సీ కులానికి చెందినట, అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయటువంటి అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడట అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి, అంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు, ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది, మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడ్డది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉండి ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు. ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడతో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో, ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు, లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఓ తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు అవుతుందా? ఇది తప్పుడు కేసు అవుతాడు, తప్పు నా కొడగలరా, అంత దారుణమైన అటాక్ జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను నేను, ఆ తప్పుడు కేసు అని ఉన్నవాడిని కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. అంత ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే కారులోని ఆ కుర్రోడు వచ్చాడండి, అది నేను తప్పుడు కేసు పెట్టానని విత్డ్రా చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి. ఓడియం అంత ఘోరంకి ఎక్కడన్నా ఉందా? అయితే పోనీ అతను విత్డ్రా చేసుకున్నాడు, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరు బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైను ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో